హాయ్, నా పేరు పరమేశ్వర్ అండ్ టైగర్ ప్రేమ్ నాయక్ అనేది నాకు ఇష్టమైన పేరు. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిజంగా నేను ఇప్పటిదాకా కొన్ని వీడియోలు తీశాను కదా లేడీస్ గురించి. అది నిజంగా చెప్పాలంటే మీరు ఏమనుకోకండి లేడీస్, ఎందుకంటే మీరు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే పెళ్లి కాకముందు కావచ్చు, పెళ్లి అయిన తర్వాత భర్తతో కావచ్చు, అత్త మామలతో కావచ్చు. చూడండి, మనం పుట్టాం ఒక మగ ఆడ. ఓకే, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అండ్ మగవాళ్ళు ఎలా ఉండాలి ఆ ప్రాసెస్ గురించే నేను చెప్తున్నాను. అందులో తప్పేం లేదు సార్. ఆడవాళ్ళంటే దేవతగా భావిస్తారు, కరెక్టా కదా. ఒక గుడిలో పూజారి మగవాళ్ళు ఉంటారు కానీ ఆడవాళ్ళు ఉండరు, ఎక్కడ లేదు కూడా. ఎందుకు తెలుసా? ఆడవాళ్ళని దేవతతో సమానంగా పోల్చారు కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడ పూజారిగా లేరు, కరెక్టా కదా. అదే విధంగా దేవతలా ఉండాలి అంటే పుట్టాము, అమ్మ వాళ్ళ దగ్గర పెరిగాము, మంచిగా క్రమశిక్షణగా నీతి నిజాయితీగా ఉండాలి. ఒక దేవతల కన్య, అసలు మామూలు విషయం కాదు. ఓకే, అంత పవిత్రంగా ఉండాలి పెళ్లి అయ్యేంత వరకు. పెళ్లి అయిపోయిన తర్వాత భర్తతోనే ఉండాలి. మంచి చెడు ఏదైనా కావచ్చు, భర్తతోనే ఉండాలన్న ప్రాసెస్ ని ఆ సృష్టి, ఆ దేవుడు, ఆ యూనివర్స్ అనేది మనకు సృష్టించింది, కరెక్టా కదా. అందుకోసం అదే నేను చెప్తున్నాను. అందులో తప్పేం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పుగా అనుకోకండి. ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళు కారు, ప్రతి ఒక్కరు మంచోళ్ళు కాదు. ఓకే, ఇది చెడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారడానికి నేను చెప్తున్నా, మారాలి కూడా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తన భర్త కావచ్చు, తన భార్య కావచ్చు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఏమని? పవిత్రంగా ఉండాలి, నాతోనే ఉండాలి అండ్ మంచిగా కష్టపడాలి, సంపాదించాలి, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలన్న ప్రాసెస్ మీద ముందుకు వెళ్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యలో చాలా మంది ఆడవాళ్ళని ట్రాక్ చేస్తుంటారు మగవాళ్ళు. జస్ట్ పట్టుకొని చూస్తారు, ఇది పండా కాయనా. పండు అయితే ఇది పెద్ద వేస్ట్ ఉందా, అండ్ కాయ అయితే ఇది పర్ఫెక్ట్ పవిత్రంగా ఉంది, దీని జోలి మనకు వెళ్ళొద్దబ్బా అని అనుకుంటారు. అందుకోసం వాళ్ళు పట్టి చూడడం కావచ్చు, అండ్ మాట్లాడే విధంగా రావడం కావచ్చు, అండ్ వాళ్ళు టచ్ చేయడం కావచ్చు. ఈ విధంగా కొన్ని తప్పుడు సిస్టంగా చూస్తారు అండ్ చేస్తారు అనమాట. దాన్ని ఆడవాళ్ళు కొంచెం చెడు ప్రభావంతో చూసారా, ఇంకా వాళ్ళ జీవితం సర్వనాశనం, వాళ్ళ సంసారం సర్వనాశనం. ఇంకా వాళ్ళు విడాకులు కూడా తీసుకుంటారు, పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కావచ్చు, పారిపోవడం కావచ్చు, ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తారు ఆడవాళ్ళు ఒక్కసారి చెడు దారిలో పోతే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎందుకంటే అది అంతే. మగవాళ్ళు వెళితే చెడు దారి వాళ్ళు కొంచెం కంట్రోల్ అవ్వగలరు. ఎందుకంటే తన భార్య కోసం, తన పిల్లల కోసం వెనక తిరిగి మరి వచ్చి చూస్తారు. ఒక మగవాళ్ళ చెప్తున్నా కదా, 100%. కానీ ఆడవాళ్ళు చెడు దారి పడితే వాళ్ళు రారు, వాళ్ళని ముఖ్యంగా రానివ్వరు. ఎందుకంటే ఆ పట్టుకున్న వ్యక్తి, ఆ ఆడవాళ్ళని పట్టుకున్న ఆ మగవాడు అంటే పరాయి మగవాడు వదలడు, హింసిస్తాడు, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. అండ్ ఒక మాటలో చెప్పాలంటే చెత్త కుండిలా వాడుకుంటాడు. అది ఆమెకు నచ్చుతుంది. మంచోళ్ళు నచ్చుతారు కదా, చెడ్డోళ్ళు నచ్చుతారు కదా కొందరు ఆడవాళ్ళకి. కాబట్టి అందుకోసం జీవితం సర్వనాశనం, సంసారం జీవితమే ఒక గుంతలో పడి మహానం అయిపోతుంది. ఇవాళ భవిష్యత్ మొత్తం, పిల్లల భవిష్యత్ మొత్తం, కరెక్టా కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అందరికీ కాదు, కొందరు ఆడవాళ్ళు, కొందరు మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకే, అంతేగాని తప్పుగా అనుకోవద్దు. ఒకటే, పెళ్లి కాకముందు అమ్మా నాన్న చేతిలో ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త అత్త మామ చేతిలో ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు విని ముందుకు వెళ్తే ఆడవాళ్ళు సూపర్. వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం చాలా పవిత్రంగా ఒక దేవతలా సాగిపోతుంది ముందుకు. వాళ్ళ సంసారం మంచిగా ఉంటుంది. ఎవరైతే పవిత్రంగా నీతి నిజాయితీగా మంచిగా ఏ ఆడదైతే వాళ్ళ ఇంట్లో ఉంటుందో వాళ్ళు ఏది తలుచుకుంటే అది అవుతుంది. ఎంత సంపాదించాలి, ఏమేమి కావాలి అన్నీ వస్తుంది. కొంచెం టైం పడవచ్చు కానీ 100% వస్తుంది. 100/100% వస్తుంది. మగవాళ్ళు చెడ్డోడైతే పెద్ద ఫరపడదేమో, మరి ఆడవాళ్ళు చెడ్డోడు అయితే సర్వనాశనం అవుతారు. కాబట్టి ఆడవాళ్ళు పవిత్రంగా మంచిగా ఉండాలి, మగవాళ్ళు కూడా పవిత్రంగా మంచిగా ఉండాలి. ఆడ మొగ వీళ్ళు అవసరం లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏం అవసరం ఉందండి? వేరే వాళ్ళ దగ్గర ఏం అవసరం ఉంది చెప్పండి? ఏం లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర మనకు అనవసరం. వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు వాడుకొని ఏం మంచి చెడు ఏదైనా కావచ్చు బాగా కష్టపడి సంపాదించి బైకు, కారు, ఇల్లు, బాగా అకౌంట్లో డబ్బులు సంపాదించుకొని ముందుకు వెళ్తే ఎంతో వాల్యూ. ఎందరో మనల్ని సన్మానిస్తారు. ఎంత మంచి జీవితం తెలుసా. 10 మంది మన గురించి మంచిగా 10 రకాలుగా చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆడవాళ్ళ చేతిలో ఉంది అండ్ కొంతమందికి మగవాళ్ళ చేతిలో ఉంది. మీరిద్దరు అర్థం చేసుకుంటే సూపర్ లైఫ్, మంచి జీవితం ఉంటుంది. ఓకేనా? అర్థం చేసుకోండి అండ్ పవిత్రంగా ఉండండి అండ్ మంచిగా జీవించండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా అనుకోకండి, నేను ఎవరి గురించి ఏం చెప్తున్నాను. కొంచెం అనుభవం కావచ్చు, కొందరు చాలా మందిని చూస్తున్నాం సమాజంలో, అందుకోసం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. కానీ మీరు మంచిగా తీసుకోండి. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లైఫ్.